అందరికీ నమస్కారం. ఖమ్మం నగర ప్రజలందరికీ కూడా మంచి శుభవార్త ఏంటంటే యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇది అమెరికన్ బేస్తో పెట్టడం జరిగింది. అమెరికాలోనే చాలా ల్యాబ్స్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ మన తెలంగాణలో హైదరాబాద్లో 2 సెంటర్లు ఉన్నాయి, అమీర్పేట, మాదాపూర్లో. అది మన ఖమ్మం రావటం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మంచి ల్యాబ్ టెస్టులు చేయిస్తే మనకి మంచి టెక్నీషియన్స్, అనుభవం ఉన్న, ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్తో అన్నీ 4000 రకాల బ్లడ్ టెస్టులతో ఇంకా ఏ టెస్టు కావాలన్నా కూడా చాలా బాగా చేస్తారు. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఖమ్మం నుంచే అన్ని హాస్పిటల్స్ వాళ్ళు, అన్ని ల్యాబ్స్ వాళ్ళు హైదరాబాదు యోధాకి పంపించడం జరుగుతుంది. అక్కడ దాకా కాకుండా మన ఖమ్మం మన దగ్గరికే యోధా రావటం జరిగింది. యోధా అనేది చాలా మంచి ల్యాబు. ఎందుకంటే అందరికీ తెలియాలి అంటే కనుక మనందరం కూడా, ఖమ్మం ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. మనకి ఫస్ట్ హెల్త్ బాగుండకపోతే చేసేది ఫస్ట్ టెస్టులు. ఆ టెస్టులు చేసేవాళ్ళు ఎక్స్పర్ట్లు ఉన్న టెక్నీషియన్స్ దీనిలో ఉన్నారు. అలాగే మనకి ఎందు గురించి బాగాలేదు, హెల్త్ ఏది బాగాలేదు అనేది కరెక్ట్గా తెలియాలి. కాబట్టి మంచి ల్యాబ్కి వెళ్ళి మనం టెస్టులు ఇచ్చుకోవాలి. అలాంటి ల్యాబు యోధా. కాబట్టి మన ఖమ్మం నగర ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. అలాగే చిన్న రిక్వెస్ట్, రాహుల్ గారు, ఈయన డాక్టర్ రాహుల్ గారు, ఎందుకంటే ఖమ్మం హైదరాబాద్లో లాగా ప్యాకేజీ లేకుండా మా ఖమ్మం ప్రజలకి చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఖమ్మం రావటం జరుగుతుంది. ఏ టెస్ట్కైనా ఆ టెస్టులు చేయించుకునేది ప్యాకేజీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని, మా ఖమ్మాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్యాకేజీ కొంచెం తగ్గించి టెస్టులు చేయవలసిందిగా రిక్వెస్ట్ రాహుల్ గారికి. అలాగే ఖమ్మం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. మంచిగా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనకి టెస్టులు మంచిగా జరిగి ఏంటి అనేది మనకి కరెక్ట్గా మనం తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి మనం వెంటనే ఆరోగ్యవంతులుగా అవుతాం. కాబట్టి మంచి ల్యాబ్ని ఎంచుకోవాలని చెప్పేసి ఖమ్మం నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. తప్పకుండా ఖమ్మం నగర ప్రజలకి యోధా మా ముందుకు తీసుకొచ్చిన రాహుల్ గారికి, యోధా టీంకి ముందుగా ఖమ్మం ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తప్పకుండా దీన్ని వినియోగించుకోవాలని అందరికీ సూచన తెలియజేస్తున్నాం. మీ ద్వారా ప్రజలందరికీ, ఖమ్మం నగర అందరికీ కూడా తెలియజేయటం జరుగుతుంది. ఈరోజు యోధా డయాగ్నోస్టిక్స్ మా ఇక్కడ ఖమ్మం బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. అండ్ వీఆర్ వెరీ ఆనర్డ్ మేడం ఈరోజు వచ్చి ఓపెన్ చేయటం. మాకు మేడం చెప్పినట్టు యోధా అనేది ఇట్స్ యుఎస్ బేస్డ్, అమెరికా బేస్డ్ కంపెనీ అండి. అమెరికాలో ఆల్రెడీ మాకు ఇప్పుడు 5 ల్యాబ్లు ఉన్నాయి, 3 డిఫరెంట్ స్టేట్స్లో. మన తెలంగాణలో 2021 నవంబర్లో ఓపెన్ చేసాము. ఇప్పుడు 4th ఇయర్. మన మెయిన్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ యోధా ఇస్ 4000 టెస్ట్లు ఒకటే ల్యాబ్లో అండర్ 1 రూఫ్ మనం అమీర్పేట్ సెంటర్లో చేస్తామండి. స్పెషాలిటీస్ ఇంక్లూడింగ్ జెనెటిక్స్, ఆంకాలజీ, ఫర్టిలిటీ, వీటిలో మనం మాస్టర్స్. సో మేడం అన్నట్టు డెఫినెట్గా ఖమ్మం అండ్ ఖమ్మం సరౌండింగ్ పీపుల్కి ద మోస్ట్ అఫోర్డబుల్ వేలో అమెరికన్ క్వాలిటీ మీరు వెనకమాలు చూడగలిగితే ఎక్విప్మెంట్, ఇట్ ఈస్ ఆల్ యూరోపియన్ అమెరికన్ ఎక్విప్మెంట్, ద లేటెస్ట్ ఎక్విప్మెంట్, మోస్ట్ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్తో మోస్ట్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవ్వాలని మా ప్రయత్నం. డెఫినెట్గా మేడం రిక్వెస్ట్ చేసినట్టు మేము ఖమ్మం జనాలకి డెఫినెట్గా సపోర్ట్ చేయడానికి ఇక్కడ వచ్చాం మేడం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు ఖమ్మంలో వైరా రోడ్డు 42వ డివిజన్లో యోధా ల్యాబ్ ప్రారంభించడం జరిగింది. మేయర్ గారు, నేను. మనకి ల్యాబ్ అంటే చాలా వరకు ల్యాబ్లు ఉంటూనే ఉంటాయి, కానీ ఇక్కడ ప్రత్యేకంగా 4000 టెస్టులు చేయడం జరుగుతుంది. ప్రజలకి అందుబాటులో ఉండటం జరుగుతుంది. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండటం, ఛార్జెస్ కూడా అన్ని ల్యాబ్ల కన్నా ఇక్కడ తక్కువ తీసుకోవడం ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, తక్కువలో ఉంటుంది అనేసి. ఇది అమెరికా బేసిక్ మరియు హైదరాబాద్లో కూడా ఉండటం జరిగింది. మన ఖమ్మంలో మన ప్రజలకి అందుబాటులో ఉండటం మనకి సంతోషం. ప్రజలందరూ ఇక్కడికే వచ్చి మన టెస్టులు, ఇప్పుడు ఇంత జ్వరం తగిలినా కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అదే ఇక్కడికి కూడా వచ్చేసి టెస్టులు చేయించుకోవాలని కోరుకుంటున్నాం. మనకి అందుబాటులో ఉంటుంది.
అందరూ ఇక్కడికే రావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు యోధా డయాగ్నోస్టిక్ ల్యాబ్ని ఇక్కడ మన మేయర్ గారు ఓపెన్ చేయటం, డాక్టర్ రాహుల్ గారు సారథ్యంలో విజయ నిర్మల్ గారు, అలాగే మరి కొంతమంది వ్యక్తులు సుధాకర్ గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యి ఈ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా యోధా నేను హైదరాబాద్లో చూశాను. వాస్తవంగా